Hi Andy, this is BVR. I am a physics lecturer. Welcome to DVR Academy. Today we are discussing about the chapter moving charges. So moving charges chapter నుంచమ్మా మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4+2 వస్తుందండి. టోటల్ 6 మార్క్స్. బోత్ ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్ లో కూడా ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఐపీకి 4+2 6 మార్క్స్. సో ఇది మనకి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ లో పార్ట్ 1 వీడియో అమ్మా. ఈ వీడియోలో మనం మూవింగ్ చార్జెస్ లో బయోసార్ట్స్ లాగా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బయోసార్ట్స్ లా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బయోసార్ట్స్ లో మనకి అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అప్లికేషన్స్ కూడా క్వశ్చన్స్ రూపంలో అడుగుతూ ఉంటాడు. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ లో ఇది మనకి పార్ట్ 1 వీడియో అవుతుందమ్మా. మన వీడియోస్ కనుక ఇప్పుడే ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందమ్మా. అలాగే సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కావాలన్నా, ఏమైనా చాప్టర్ గురించి ఏమైనా కావాలన్నా మీరు కామెంట్స్ రూపంలో మనం తెలియజేసినట్లయితే అవి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. Question number 1 in moving charges chapter, and it video is the first part in moving charges. The first question is state and explain Biot-Savart's law. State and explain Biot-Savart's law. So statement స్టేట్మెంట్ చూసినట్లయితే అండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at a point due to a current carrying element is directly proportional to current small length and sign of angle between conductor and length of element. Full stop. It is inversely proportional to
inversely proportional to square of distance between them. Square of distance between them. Square of distance between them. The statement amma, magnetic field at the point due to the current carrying element. Magnetic field ante ikkada dB, ఇది proportional to the current, small length and angle of conductor కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందండి. అలాగే ఆ రెండింటి మధ్యన డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. దాన్నే మనం చెప్పినట్లయితే డయాగ్రామ్ చూస్తే అమ్మ ఎక్స్ప్లెనేషన్ consider a current carrying element let P be a point of distance small r from the conductor. And dl small length. And dl small length. డయాగ్రామ్ చూసినట్లయితే అమ్మా ఇలా ఉంటుందండి. ఈ కండక్టర్ యొక్క టోటల్ లెంత్ ఎల్, దీంట్లో పాస్ అయ్యే కరెంట్ ఐ, ఇక్కడ పాయింట్ పి ఉంటుంది, ఇక్కడ స్మాల్ లెంత్ ఉంటుందమ్మా, ఇది తీటా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ స్మాల్ ఆర్, పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇది డిఎల్, కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ ఐ. దట్ ఈజ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే అమ్మా, dB is directly proportional to I. dB is directly proportional to small length dl. dB is directly proportional to sin theta. dB is inversely proportional to 1 by r square. సో మొత్తం కలిపి రాసినట్లయితే అండి dB is equal to, ఫస్ట్ ప్రపోర్షనాలిటీ రాద్దాం. dB is proportional to ఏదైతే ఉన్నాయో అవన్నీ రాసుకుందాం అండి. I dl sin theta by r square. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కావాలి. dB is equal to mu naught by 4 pi I dl sin theta by r square. ఇది బయోసావర్ట్స్ లా అండి, దీనికి 4 మార్క్స్. here mu naught by 4 pi is equal to 10 power minus 7. mu naught by 4 pi value 10 power minus 7. సో బయోసావర్ట్స్ లా స్టేట్మెంట్ అడిగాడమ్మా, స్టేట్మెంట్ చెప్పాం, దాని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఎక్స్ప్లెనేషన్ లో డయాగ్రామ్ వేసి
మనం ఏవైతే ఇండికేటర్స్ తీసుకుంటామో అన్ని కూడా డయాగ్రామ్లో చూపించాం. వాటిని స్టేట్మెంట్లో చెప్పిన విధంగా రాసుకుంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకుంటున్నామండి. μ0/4π ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో ద వాల్యూ ఆఫ్ μ0/4π ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷. ఇది ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. డెడ్ ఈజీ క్వశ్చన్. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ద క్వశ్చన్ నెంబర్ 2 ఈస్ ది సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడమ్మా జాగ్రత్తగా. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాటిక్. ఒక నిమిషం. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ యూజింగ్ బయోసావర్ట్స్ లా. సెంటర్ పాయింట్ లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కనుక్కోమంటున్నాడమ్మా. సరే చూస్తే కన్సిడర్ a current carrying circular coil, let P be a point of distance small r from the center. P be a point of distance small r from the center. B is magnetic field induction at the center. సో డయాగ్రామ్ చూసినట్లయితే అమ్మా, ఇది డయాగ్రామ్ అండి. ఇది సెంటర్ పాయింట్స్ ఆర్ అనే డిస్టెన్స్. ఇక్కడ పి అనే పాయింట్ ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి మనకు కావాలి. ఆరిజిన్ అమ్మ, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి కావాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందండి, స్మాల్ ఎలిమెంట్ ఇలా ఉంది. దీంట్లో అయ్యనే కరెంట్ పాస్ అవుతుంది. ఇలా ఉంది. నౌ నేను మన బయోసావర్ట్స్ తెలుసు కాబట్టి అమ్మా, అకార్డింగ్ టు బయోసావర్ట్ లా, dB is equal to μ0/4π ideal sin theta by r square. సో మనకి బి కావాలండి. నౌ ఇంటిగ్రల్ ఆఫ్ dB is equal ఇంటిగ్రల్ ఆఫ్ μ0/4π ideal sin theta by r square. డెఫినెట్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. b is equal ఇందులో కాన్స్టెంట్స్ అని పెట్టేద్దామమ్మా. μ0/4π I/r square కాన్స్టెంట్ dl sin 90 degrees. అమ్మా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి సెంటర్ దగ్గర ఉంది. అలాగే స్మాల్ లెంత్ డిఎల్ పి అనే పాయింట్స్ ఇలా పర్పెండిక్యులర్ గా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హారిజంటల్ గా ఉందని డిఎల్ ఏం పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి హియర్ థీటా ఇస్ ఈక్వల్ టు 90. వాటి దీన్ని చూసినట్లయితే బి ఇస్ ఈక్వల్ టు
mu naught by 4 pi I by r square integral of dl sin 91 definite integration cancel. But length of the circle L is equal to 2 pi r. So B is equal to mu naught by 4 pi I by r square into L అంటే అమ్మ 2 pi small r. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఆరో క్యాన్సిల్ అమ్మా, పై క్యాన్సిల్, 2 1s to cancel. Therefore the magnetic field induction of the circular coil B is equal to mu naught I by 2r. For n coils B is equal to mu naught Ni by 2r. Mu naught Ni by 2r. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. కన్స్ట్రక్షన్ 1 మార్క్ అండి, డయాగ్రామ్ 1 మార్కు, డెరివేషన్కి 2 మార్క్స్. ఇవి 2 క్వశ్చన్స్ ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ లెంత్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ అంటాం. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 pi r. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ వస్తుందండి. ఇది మూవింగ్ ఛార్జెస్లో పార్ట్ 1 వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పార్ట్ 2 వీడియోలో అమ్మ నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.